నమస్తే. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని రకాలుగా ముందుకెళ్తుందనేది వాస్తవం. ఇది ఎవరిని అడిగినా చెప్తాడు. అయినప్పటికీ ఏదో కొర్రీలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆడు కరడగట్టిన గంజాయి బ్యాచ్ అనే డౌట్ లేదు. ఎందుకు గంజాయి బ్యాచ్ అంటున్నానంటే, రీసెంట్గా రాజమండ్రిలో జరిగిన ఉదంతం మెడికోని హిట్ అండ్ రన్కి సంబంధించి ఉద్దేశపూర్వకంగా చంపే ప్రయత్నం ఎట్లా? ఆల్రెడీ గంజాయి లోపలికి ఎంటర్ అయిపోయి ఎక్కడో గుజరాత్ హార్బర్లోనూ తర్వాత ఆ మధ్యన వైజాగ్ హార్బర్లో కూడా పట్టుకున్నారంటే ఏది 2023 ఎండింగ్లో అది ఇంటెలిజెన్స్ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన రిపోర్టు అది సెంట్రల్ నుంచి స్టేట్కి వచ్చింది కాబట్టి బట్ ఆ పాటికే లోపలికి ఎన్ని ఎంటర్ అయిపోయాయో. అంటే ఇలాంటి గంజాయి బ్యాచ్ ఉండడం వల్ల విచక్షణ కోల్పోతున్నారు. తప్పు తడక తెలియట్లేదు. నా వాళ్ళు నాది కాని వాళ్ళు వరసైన వాళ్ళ కాదా అని కూడా చూడట్లేదు. చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. అటువంటి గంజాయి బ్యాచే గుంటూరులో ఒకసారి రోడ్డు మీద హల్చల్ చేస్తే పోలీసులు ఇన్స్టంట్ జస్టిస్ కింద వాళ్ళకి చితక బాధితే దానికి మద్దతు ఇచ్చిన బ్యాచ్ చూశారుగా, దానికి సపోర్ట్గా వెళ్తున్న బ్యాచ్ చూశారుగా. గుద్ది చంపేస్తే చచ్చిపోయినవాడు ఇంటికి వెళ్ళి ఓదార్పు చేయకుండా వాడికి సంయమనం వాడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయకుండా చంపినోడి దగ్గరికి వెళ్ళి పరామర్శించారంటే ఎటువంటి బ్యాచో మీకు అర్థమై ఉంటుందిగా. బట్ క్లియర్ కదండి. ఇప్పుడు అలాగే ఇలాంటి విషయాలు కూటమి ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ఏం పట్టించుకోవట్లేదు? అయ్యా, వాళ్ళు ఉన్నప్పుడు రకరకాలైన రుబాబులు చేశారు, మాట్లాడితే కేసులు పెట్టారు. ఉద్యోగం అనేవాడు ఒక నోరెత్తడానికి భయపడిపోయేవాడు, ఒక మీటింగ్ పెట్టుకోవడానికి భయపడిపోయేవాడు. అంత దారుణం జరిగింది. సెక్రటేరియట్ ముట్టడి జరిగింది, అన్నీ జరిగాయి. టీచర్లు వీళ్ళకి ఇబ్బందులు జరిగాయి. ఒక డీజీపీ అవ్వాల్సిన వ్యక్తి కూడా ఆ సస్పెన్షన్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిపేశాడు. ఇట్లాగ చాలా జరిగాయి పోలీస్ వ్యవస్థలో కానీ అన్నిట్లో కూడా. అలాగే రెవెన్యూ శాఖలో ఉండేవాళ్ళు వాళ్ళతో కుమ్మక్కయ్యే కొంతమంది, అందరూ కాదు, భూములు కబ్జా చేయడము, రిజిస్ట్రేషన్ అయినకి మరలా రిజిస్ట్రేషన్ చేయడము. ఇప్పుడు మొన్న మాజీ స్పీకర్ ది గ్రేట్ తమ్మినేని సీతారాం గారు చేసిన ఉదంతం ఏంటి? చేసింది చేసేసి కుటుంబంతో పరారైపోయి మరలా వచ్చి అమాయకంగా ఒక వీడియో రిలీజ్ చేస్తే మంచోళ్ళు అయిపోతారా? అంటే ఎంతమంది ఈ కలుపు మొక్కలు యాడ్ అయిపోయారు చూడండి వాళ్ళకి, ఈ గంజాయి బ్యాచ్లో ఉన్న వాళ్ళకి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వ్యవహారం. సో దీని మీదే కూటమి ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదనేది సగటు కార్యకర్త అభిప్రాయము. కాబట్టే ఈరోజు ఏలూరు సభలో ఆ మీ భూములు మీవి అనే కార్యక్రమం ఏదో చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. దాంట్లో చాలా గట్టిగా చెప్పాడు ఆయన. ఏదైతే ఇప్పుడు CBN CM 4.0 నడుస్తుందో, బట్ ఆయన 1.0గానే నేను ప్రవర్తిస్తాను, అలాగే ముందుకెళ్తాను. ఎందుకంటే మొదటిసారి వచ్చినప్పుడు ఏదైతే ఆ బాధ్యత ఆ నిబద్ధత ఉంటుందో అలాగే ఇప్పటికీ ఉంది. అయితే ఆయన ఎంతసేపు అంతర్జాతీయ విమానాశ్రయం, ఆ డెవలపింగు, అన్ని నలువిధాలుగా డెవలపింగు, ఎక్కడికక్కడ రెవెన్యూ జనరేట్ చేసి యువతకి ఉపాధి కల్పించాలనే ధోరణిలో రాత్రింబవలు పనిచేస్తూ శాఖల వారీగా రిపోర్టులు తెప్పించుకుంటూ పనితీరు తెలుసుకుంటూ, బాబు మీరు వెళ్ళండి, చేయండి, కలవండి అని చెప్పి ఎన్ని చేస్తుంటే వీళ్ళు పక్క నుంచి మొరుగుతూ ఉంటాయి కదా, వీళ్ళని పట్టించుకోకపోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది ఒక కార్యకర్త ఆవేదన. నిజమేనేమో అనిపిస్తుంది. ఇక్కడ యుద్ధం కూడా చేయాలి, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచాలి, ముందుకు తీసుకెళ్ళాలి అంటే, సస్యశ్యామలంగా ఉంచాలి రాజ్యాన్ని అంటే ఒకవైపు పంట పండిస్తూనే కలుపు మొక్కలు కూడా ఏరివేసి పడేయాలిగా. ఇక్కడ కూటమి ప్రభుత్వం అది చేయట్లే. అంటే జనరల్గా మనది వేదభూమి కర్మభూమి అవ్వడం వల్ల కర్మ సిద్ధాంతం ఎలా ఉండదు, ఎవడి పాపం ఆడైపోతాడు, ఎందుకులే, వాడి పాపాలు నిండాక పాపాల పుట్ట నిండితే ఆటోమేటిక్గా వాడే భగవంతుడు చూసుకుంటాడనే సిద్ధాంతం కదా మనది. అలాగా వీళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వెనక నుంచి బురద జల్లడం, ప్రధాని ప్రోగ్రాం రేపుంటే ఈరోజు రప్ప అంటాడు హల్చల్ చేయడం, అంటే న్యూసెన్స్ క్రియేట్ చేసే ధోరణిలో వెళ్తున్నారు. మరి దీనికి ఖచ్చితంగా చెక్ పెట్టాలి కదా, పెట్టాలా లేదా? సో దాని మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా మాట్లాడారు. ఈ గంజా ఆల్రెడీ చాప కింద నీరులాగా వెళ్ళిపోయింది, అది ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందో ఏంటనేది మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు. ఇకపోతే తప్పు చేస్తే ఎవరిని వదలట్లేదు, అది ఏదైనా సరే. అసలు ఆ గవర్నమెంట్లో దేవాదాయ ధర్మదాయ శాఖలో ఎలా ఉండేదండి?
చూశారు కదా, స్వామి యొక్క దేవుని యొక్క మాన్యాలు, దేవుని యొక్క భూములకు కూడా రెక్కలు వచ్చేసాయి. ఎప్పుడో రిటైర్ అయిపోయిన రెవెన్యూ అధికారితో కూడా మంతనాలు నడిపి సెట్టింగులు చేసుకున్న బాపత ఉందని మొన్న రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. మరి ఎంతవరకు వాస్తవం అన్నది మనకు తెలియదు, కానీ అంటే ఓహో దెర్ ఈజ్ ఎ ఛాన్స్, ఇలా కూడా అవకాశం ఉందా అనిపిస్తుంది. సో వాటన్నిటికీ కూడా ఎక్కడికక్కడ చెక్ పెట్టాలి ముందు అభివృద్ధి. ఎందుకంటే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రం ముందు ఒక గాడిని పెట్టాలి. 10 ఏళ్ళలో కనీసం ఒక 5 ఏళ్ళు ముందుకు తీసుకొచ్చి ఎన్నికల నాటికి కనీసం గ్రౌండ్ లెవెల్కి సమానంగా తయారు చేస్తే ఆ తర్వాత నుంచి మొక్కలు, చెట్లు, పళ్ళు, కాయలు కాస్తాయనే కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి. వీళ్ళ ఆ కిందున్న విత్తనాన్ని పీకి పెడేద్దాం, కావాలని నీరు లేకుండా చేసేద్దాం. ఎందుకంటే వీళ్ళకి చేయడం చేత కాలట్లేదు. పైపెచ్చు వీళ్ళు చేస్తే అది మేమే చేసాం కదా, అది మేమే రాసాం కదా, బిల్డింగ్ అంతా కడితే లాస్ట్కి దాని మీద శిలాఫలకం చెక్కేయడం, పెయింట్ అంతా వేసిన తర్వాత లాస్ట్కి ఆర్ట్ బై అని రాసేయడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. క్లియర్గా వాళ్ళు వీడియోలు ఉన్నాయి, వాళ్ళు ఆ ఏమంటారు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అడ్డుకోవడం ఉంది, ఆ వీడియోలు ఉన్నాయి. సెంటు భూమి ఇవ్వము, వెనక రప్పిస్తామని మనం చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు దానికి వీలే వేశారని జిఎంఆర్ గారు ఇచ్చిన స్పీచ్ ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శంషాబాద్కి సంబంధించిన స్పీచు అప్పటి జిఎంఆర్ గారు మాట్లాడితే ఆ వీడియో ట్రోల్స్ చేసుకొని మేమే కట్టామని భుజాలు చరుచుకోవడం, అంటే ఒక రకమైన అలా వదిలేకండ్రా, ఎవరికైనా చూపించండిరా అన్న డైలాగ్ ఉంది చూసారా, అలా ఉంది పరిస్థితి. కాకపోతే వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే అదే మహేష్ బాబు గారి సినిమా గూగుల్ తెల్లు ఉందిగా, ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుందని కూడా ఉంది. మరి దాన్ని ఎవరు నమ్ముతారు? కాబట్టి ఇట్లాంటి వాటిని చెక్ పెట్టాలి, తొక్కి పడేయాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. అవ్వాలి, చెప్పాను కదా, ఒకవైపు రాజ్యం సుభిక్షంగా ఉండాలి, దేశం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలి అంటే యుద్ధం కూడా చేయాలి. ఒకప్పుడు అందరూ చాలా ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు, గజనీ దండయాత్ర చేశాడు, 17 సార్లు చేశాడు. అక్కడ గజనీ 17 సార్లు ఎవరి చేతిలో ఓడిపోయాడండి? ఆయన ఎవరు? రాజపుత్రుల రాజు పృథ్వీరాజు గారి చేతిలో ఓడిపోయాడు ఆయన. అది ఆయన పాపను ఆడిపోతాడులే. 2 సార్లు 3ఓసారి దండయాత్ర చేసినప్పుడు వాడిని కాళ్ళు చేతులు విరగొట్టి సెల్లో పడేసి ఉంటే మళ్ళీ ఇన్ని ఛాన్సులు ఉండే ఒక 14 సార్లు మళ్ళీ దండయాత్ర చేసేవాడు కాదు. మనం మంచికి ఎందుకు వదిలేడు, పోతే 17 సార్లు అయినప్పుడు ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం, ఎంత యుద్ధ చాణక్యత ఉండాలి, ఇవన్నీ విసిగిపోయి సరేలే ఈలోగా పైగా తెలిసింది కదా మనలో ఎవడో కక్కుర్తి పడి ఉంటాడు, ఎవడో ఒకడు అమ్ముడు పోవడం వల్ల ఆడు లూప్ హోల్స్ అని తెలుసుకోవడం. మొత్తానికి 17 సార్లు అయితే 18 సార్లు గెలిచాడంట గజని. చేసి ఏం చేసాడు? దుర్మార్గులే కదా వాళ్ళు. అలాగా ఇక్కడ కూడా అలాంటి అవకాశం ఇవ్వకూడదు. పోనీలే పాపం అని అంటే ఇలాగే ఉంది. ఎందుకంటే దాని వెనక కొంత రప్ప బ్యాచి, గంజాయి బ్యాచి ఇప్పటికీ స్టేటస్లో పెట్టుకొని అన్నే తోపు, అన్నే ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మెడికోల్కి 4 వెధవులు కావాలని హిట్ అండ్ రన్ చేసి, అంటే గంజాయి తీసుకోవడం వల్ల బ్రెయిన్ పని చేయకపోవడం చేసిన పనులు అవి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారండి? ఆల్రెడీ చాప కింద నీరులాగా గత ప్రభుత్వ హయాంలో విస్తరించేసిన ఈ గంజాయి సంస్కృతిని మెల్లమెల్లగా లాగుతాడండి, కూకటి వేలతో పెగిలిస్తాడు. అదే ఇవాళ ఏలూరు సభలో ఇచ్చిన హెచ్చరిక. ఇకపై చూస్తారు. అప్పుడు నిజంగా సుభిక్షంతో పాటు దండయాత్ర కూడా చేస్తారు, యుద్ధం కూడా చేస్తారు. అప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం. అప్పుడు కూడా మళ్ళీ చేతకాని మాటలు వస్తాయి, కానీ చట్టం తన పని చేసుకుపోతూ ఉంటుంది.